హలో. ఫ్రూట్ కస్టర్డ్ని ఇంట్లోనే ఈజీగా క్రీమీగా టేస్టీగా అండ్ మార్కెట్ స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 లీటర్ వరకు పాలు మరిగించుకోవాలి. ఈలోపు మనం ఫ్రూట్స్ అన్ని మంచిగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. గ్రేప్స్ ఎప్పుడైనా సాల్ట్ వాటర్లో కొంచెం సేపు సోక్ చేసి కట్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, అది మార్కెట్లో దొరుకుతుంది. నేనైతే వెనీలా పౌడర్ తీసుకున్నాను. దాన్ని ఒక 2 స్పూన్స్ తీసుకొని కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఇలా లమ్స్ లేకుండా కలిపేసి పెట్టుకోవాలి. ఈలోపు మిల్క్ కూడా కొంచెం బాయిల్ అయ్యాయి కదా, అవి బాయిల్ అయిపోయిన తర్వాత ఈ కస్టర్డ్ మిక్స్ని కూడా వేసి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. లమ్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా ఇలా ఎడ్జెస్ కూడా తీసుకుంటూ కలుపుకోవాలి. ఇది అంతా బాయిల్ అయిపోయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకొని మంచిగా కలుపుతూ చల్లార్చుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు బెల్లం ఒక కప్ వరకు మిక్స్ చేసుకుంటే అది కూడా కరిగిపోతుంది. కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మిక్స్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ వరకు పెట్టుకున్నామంటే ఇలా మంచిగా ఫామ్ అయిపోతుంది పైన లేయర్. దాన్ని అంతా ఒకసారి కలుపుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక 1 or 2 పల్సెస్ ఇచ్చామంటే మంచి టెక్స్చర్ అండ్ టేస్ట్ కూడా వస్తుంది. చూడడానికి కూడా బాగుంటుంది మన ఫ్రూట్ కస్టర్డ్. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్ని, మనకి ఏ ఫ్రూట్స్ కావాలంటే అవి మిక్స్ చేసేసుకోవచ్చు. నేను ఇంకా సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను. బాదం, పిస్తా అండ్ జీడిపప్పు కూడా వేసాను. నెక్స్ట్ డేట్స్ కూడా చిన్నగా చాప్ చేసి వేసాను. తర్వాత మనకి కావాలి అంటే టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు. అన్నీ బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం కావాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే అలానే సర్వ్ చేసుకోవచ్చు. టేస్టీ క్రీమీ అండ్ నో షుగర్ ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోతుంది. మరి ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఈ సమ్మర్కి మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇదైతే. And thank you for watching.